జనార్దన్ రెడ్డి గారు, మనం 19 రోజులు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి 19 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కాదు. అంతకుముందు అతన్ని మార్కాపురం నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి ఆ తల్లి రోడ్డు ఎక్కడము, లాయర్లందరూ రోడ్డు ఎక్కడము, ప్రజా సంఘాలు రోడ్డు ఎక్కడము, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడము, ఈ మధ్యలో 45 రోజుల సమయం గడిచిపోయింది. ఈ 45 రోజుల పాటు ప్రభుత్వం అసలు ఈ కేసు గురించి పట్టించుకోకపోవడం, ఈ కేసు జోలికి వెళ్ళకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుపెట్టిన తరువాతే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద తలకాయలు రక్షించాలి, ప్రభుత్వానికి విషయం తెలుసు అయినా పెద్ద తలకాయలు రక్షించాలనేటటువంటి ఆలోచనతోనే ఆలస్యం చేశారా ఫస్ట్ 45 రోజులు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యే వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అసలు హైకోర్టు కూడా, కాన్స్టిట్యూషనల్ కోర్టు కూడా అబద్ధం చెప్పారు, మేము వెతుకుతా ఉన్నాం. అంటే అప్పటికే మేలోనే ఆయన మే 14, 15 తారీఖుల్లోనే మర్డర్ అయిపోయాడు, కస్టోడియల్ డెత్ జరిగిపోయింది. కానీ దాన్ని దాచిపెట్టి మే 15 కూడా హైకోర్టుకి ఏం చెప్పారు, మేము వెతుకుతున్నాము, టీమ్స్ పెట్టామని చెప్పి ఇదే నాగరాజు ఒక అఫిడవిట్ వేశాడు. అంటే దాని అర్థం ఏంది? కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారు, తప్పుడు అఫిడవిట్లు వేస్తున్నారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టుకే ఒక అబద్ధం చెప్పగలిగారంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ నాగరాజు పాత్రదారుడు కాకపోతే సూత్రధారుడు ఎందుకు అవుతాడు? సూత్రధారులు ఎవరి కోసం ఇతను పనిచేస్తున్నాడు? అది బయటపడాల. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే, ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే, మనం ఆల్రెడీ జూలైకి వచ్చేసాం. ఇప్పుడు జరిగేదంతా చూస్తుంటే ఎంత స్లోగా జరుగుతుందంటే యాక్టివిటీ, 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోతే నాగరాజు గారికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. ఆయన ఏమి కష్టపడి ఆటోమేటిక్ గా కోర్టే బెయిల్ ఇచ్చేస్తుంది. సో అంతవరకు వీళ్ళు ఇంత నిదానంగా జరుపుతారా? లేకపోతే ఏదన్నా కాంక్రీట్ గా ఏదన్నా ఒక ఛార్జ్ షీట్ వేసేదానికి ఏమన్నా సాక్షుల్ని విచారించి ఏదన్నా ఒక ఇది కనిపెట్టామో దీంట్లో మోటివ్, ఇదిగో వీళ్ళు సూత్రధారులు అని ఏమన్నా చెప్పగలుగుతారా? ఈ పరిస్థితి చూస్తుంటే 20 రోజుల్లో ఏం చెప్పలేదు. ఎందుకండి, ఒక సోషల్ మీడియా, ఒక యూట్యూబర్ రావణ్కి 6 కేసుల్లో బెయిల్ వచ్చిందని సోషల్ మీడియా కేసుల్లో వెంటనే ఉపా యాక్ట్ పెట్టారు. ఆ ఉపా యాక్ట్ ఎంత భయంకరమైందో మనం చూడండి. మన తెలంగాణలో వరవర్రావు గారు 2018 నుంచి ఇంకా కూడా ఆయన బాంబేలోనే ఉండాల్సి వస్తుంది. అవును, కంటి ఆపరేషన్ చేయించుకుంటాను, నేను హైదరాబాద్ ఉంటాను కానీ ఒప్పుకోవట్లేదు. బెయిల్ రావడం ఎంత కష్టమో చూడండి. అలాంటి సీరియస్ కేసులు పెట్టి, అంటే ఈ ప్రభుత్వం ఒక డైవర్షన్ యాక్టివిటీస్లో వెళ్తుందా లేకపోతే ఏంటనేది అదే చూడండి. ఆయన ఏంటి, ఒక నక్సలైట్ ఉద్యమాన్ని పొగుడుతూ ఒక గ్లోరిఫైయింగ్ ఒక స్టేట్మెంట్ వీడియోలు ఇచ్చారని చూపిస్తున్నారు. అదే నక్సలైట్ల మీద 100 పాటలు 10 సినిమాలు తీశారు. ఆ నిర్మాతల్ని, ఆ నటుల్ని ఏం చేయాలి? ఉపా యాక్ట్ లో పెట్టి వాళ్ళని కూడా జైల్లో వేయాలిగా. ఇప్పుడు ఏదో ఒక గ్లోరిఫై అన్నాడు ఆయన, అమరులని అన్నాడు, దానికే అంత చేస్తే ఏంటి? ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు? ఈ పోలీస్ వ్యవస్థ అంతా ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్ లో? రైట్ సార్.